అని మీ కాళ్ళు పట్టుకున్న ప్రసక్తి అంతకంటే లేదు. సో దయచేసి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఉంటే. నేను అడుగుతున్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఒక పవన్ కళ్యాణ్గా మాజీ ఒక ఎమ్మెల్యే కూడా మీరు కాలేదు, మొన్నే డైరెక్ట్గా మీరు ఉప ముఖ్యమంత్రి అయినారు. మీరు మాట్లాడేటువంటి భాషలో ఏ ఒక్క % భాష అయినా నేను మాట్లాడానా? నేను విధానాల మీద మాట్లాడా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాను. నేనే డీజీపీతో ఉంటే, నేనే అధికారంలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మొత్తాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తానన్నారు. ఆ 30,000 మంది అమ్మాయిలు 2 సంవత్సరాలు అవుతుంది, ఏమయ్యారో చెప్పలేదు. అది ప్రశ్నించడం నాకు తప్ప సార్? చెప్పండి. పోలవరంలో మెగా ఇండస్ట్రీస్కి కొన్ని వేల కోట్ల రూపాయల లంచం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆ మెగా ఇండస్ట్రీస్కి వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లన్నీ ఇస్తున్నా అన్నారు. 2024 జూన్ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం అదే కంపెనీకి మళ్ళీ ప్రాజెక్టులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టులు అప్పచెప్పింది. మరి దీన్నేమంటారు సార్? దీన్నేమంటారు చెప్పండి? మరి గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి విమర్శ ఇప్పుడు అదే కంపెనీకి మీరు రెన్యువల్ చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడటానికి లేదా? ఆదాని దగ్గర నుంచి 1,600 కోట్ల రూపాయలు లంచం తీసుకొని పోర్టు ట్రస్టులు మొత్తాన్ని ఆదానికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీరు వచ్చి ఏం చేశారు? అదే పోర్టు ట్రస్టులు మళ్ళీ అతనికే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆదాని ఇండస్ట్రీస్కే మీరు ఇస్తున్నారు. మరి ఇది తప్పు కదా సార్? ఇది తప్పు కదా? దీన్ని అడిగితే మేము తప్ప? రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే ఆ ఆడపిల్ల దగ్గరికి ఎవరైనా చూడటానికి భయపడే విధంగా నేను చట్టాలు తయారు చేస్తానన్నారు. ఈ రాష్ట్రంలోకి 24 నెలలు అయితే మీరు పరిపాలన వచ్చి ఎప్పటి వరకు రమారమి 32,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. మొన్నే నేను చదివి వినిపించిన, ఇప్పటికీ 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇప్పటికీ రమారమి 236 మంది మహిళలు మర్డర్ కమ్ రేపు జరిగింది. ఒక్క ఆడపిల్లను కూడా పరామర్శించలేదు మీరు అని అడిగితే తప్ప సార్? నేను అది తప్ప? బిఆర్ నాయుడు గారు సంబంధించి ఒక అమ్మాయిని కౌగిలించుకుంటూ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటే సనాతన ధర్మం కోసం ఒక లడ్డూలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పేసి ఎవరో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే 2 నిమిషాలు కూడా రిపోర్టును కూడా చూడకుండా వచ్చి కనకదుర్గమ్మ మెట్లు గడికి కింద నుంచి కనకదుర్గమ్మ మెట్లు గడిగిన మీరు సనాతన డిక్లరేషన్ అని చెప్పి తిరుపతిలో వెళ్ళిపోయి కాలు మెట్లతోటి తిరుపతిలోకి వెళ్ళి కొన్ని వేల మందిని అక్కడ పోగేసి ఒక యాత్ర చేసి కొన్ని వేల మందితోటి ఒక మీటింగ్ పెట్టినటువంటి సనాతన డిక్లరేషన్ అన్అపాలజెటిక్ సనాతని అని మీరు డిక్లరేషన్ తీసుకున్నటువంటి మీరు ఈరోజు కళంకితమైనటువంటి బిఆర్ నాయుడు అక్కడ టీటీడీలో కూర్చొని ఒక మహిళ నాకు అన్యాయం చేశాడని ఉత్తరం రాసినా కూడా స్పందించకుండా, అతను దొరికినప్పటికీ కూడా కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయకుండా, కనీసం మాట్లాడుకోకుండా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రకటన చేయకుండా ముందుకు సాగుతుంటే ప్రశ్నించొద్దా సార్? ప్రశ్నించొద్దా లేదా? లేదండి, ప్రశ్నించొద్దు. ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది. ప్రశ్నించే హక్కు మా జనసేనకు మాత్రమే ఉంటుంది. ప్రశ్నించడం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. పాలకపక్షంకి వచ్చిన తర్వాత ఎవడు ప్రశ్నించినా వాడిని మోకాల మీద కూర్చోబెట్టి చిప్పలు ఎరక్కొడతామని మీరు అన్నారా? అలాగే ఒక జీవో ఇష్యూ చేయండి పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, నేను ప్రజలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో, జేబీఎం పార్టీ కార్యకర్తలో, సిపిఐయో సిపిఎంఓ మీరు తప్పులు చేస్తే, మీరు అమ్మాయిలతో దొరికితే, మీరు మెసేజ్లు పెడితేనే వీడియోలు చూపిస్తాం, అది పెడితేనే డిబేట్లు పెడతాం, అవి చూపిస్తేనే కేసులు కడతాం. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ అమ్మాయిలతో తిరిగినా, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టినా, అమ్మాయిలను తీసుకొచ్చి రేపులు చేసినా, అమ్మాయిలను తీసుకొని లాడ్జీ తీసుకున్నా ఏ విధమైనటువంటి కేసులు కట్టొద్దని డీజీపీకి ఒక ఆర్డర్లు ఇవ్వండి సార్ జీవో ద్వారా. ఇంకెవరు మాట్లాడుకుంటూ ఉంటారు? అలాంటి ఏం చేసినా కూడా మా పార్టీలో, మా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలసీ డెసిషన్, ఇది మా పాలసీ డెసిషన్. ఎవడు కేసులు పెట్టడానికి లేదు, ఎవడు అడగటానికి లేదు, ఎవడు ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదు అని చెప్పి కోర్టుకు కూడా తెలియ ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురండి సార్, శుభ్రంగా సరిపోద్ది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అమ్మాయిలను రేపు చేసిన, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టిన, ఎమ్మెల్యేలు కానీ అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కారుల్లో రేపు చేసిన, అమ్మాయిలను తీసుకొని వెళ్ళి లాడ్జ్లో రేప్ చేసిన, అమ్మాయిల్ని రోడ్ల మీద పడి రేప్ చేసిన,
అమ్మాయిల్ని వేధించినా ఏం చేసినా వీళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కేసులు కట్టద్దు. ఒకవేళ కేసులు కట్టినా కూడా ఏ మీడియాలో దీన్ని ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకోండి సార్ కోర్టు నుంచి. కోర్టులు కూడా మీకు ఫేవర్గానే ఉన్నాయి కదా, ఇబ్బంది లేకుండా పోద్ది. అసలు నాకు ఈ ప్రెస్ మీట్లు గోలేంది, ఈ కోర్టులు గోలేంది, ఎవరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాన్న, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మా నాన్నలు, మేము మా ఉద్యోగాలు మా ప్రజలు చేసుకుంటాం. ఒక జీవో తీసుకురామని కోరుకుంటున్నాను నేను. శుభ్రమైన పని. ఈ ఒక్క జీవో తీసుకొచ్చారు అంటే కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున